యొక్క స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్ళాలి. అదేవిధంగా మరి శివాజీ మరి ఒక సంఘటన చెప్తే శివాజీ యొక్క మూవీలు వచ్చాయి ఇప్పుడు కొత్తగా చూడండి, దాంట్లో చాలా విషయాలు చెప్పారు. శివాజీ వచ్చేసి తన యొక్క యుద్ధ సమయంలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అసలు శివాజీకి ఉన్న ఖడ్గంతోనే యొక్క విజయాన్ని సాధించారని చెప్పేసి. అది సాక్షాత్ శివాజీ మనకు ఒక ఎక్కువ ధ్యానం చేస్తుండేవారు, ఆ యొక్క భవానీ మాతని తలుచుకునేవారు. సాక్షాత్ ఆ యొక్క భవానీ మాతనే ఆ యొక్క ఖడ్గం అనేది ఇచ్చింది. ఆ ఖడ్గం ఉన్నంత కాలం మనకు శివాజీ యుద్ధం అనేది ఎన్ని యుద్ధాలు వచ్చినటువంటి కూడా మనకు యుద్ధాన్ని జయించి విజయాన్ని సాధించారు అనేది మనకు చరిత్రలో చెప్తారు. అంటే చూడండి, సాక్షాత్ ఆ యొక్క భవానీ మాతనే మన హిందూ సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం శివాజీ రూపంలో ఖడ్గం అందించి మనకు అందించారు. కాబట్టి మన ఇంట్లో మనకు గ్రామంలో కూడా అన్నమదస్తులు చాలామంది ఉంటారు, మనకు హిందూ సనాతన అనేక మంది దాడి చేస్తారు. ఖండించాలంటే మనము మన భారతీయ సనాతన ధర్మం రక్షించాలంటే ఖడ్గం పక్కన అవసరం ఎంత ఉంటుంది. కాబట్టి యువకులలో ముఖ్యంగా ఏంటంటే శివాజీ యొక్క స్ఫూర్తిని తీసుకోవాలి. భవిష్యత్తులో ఇట్లా శివాజీ యొక్క స్ఫూర్తితోని మన గ్రామంలో ఇట్లా శివాజీ యొక్క విగ్రహంతో ఉంటే ఆయన చూసినప్పటికీ ఒక పౌరుషం, ఒక శక్తి అనేది వస్తుంది. ఆ యొక్క సంకల్పం అనేది తీసుకోండి. అదేవిధంగా శివాజీ యొక్క చరిత్రలో మనకు ఆయన 50 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. ఆ 50 సంవత్సరంలో మొదటి విజయం ఏంటంటే 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే శివాజీ యొక్క మనకు కోటలు జయించడం, అనేక యుద్ధాలు జయించడం, అట్లానే పట్టాభిషేకం పొందడం. చూడండి, ఇప్పుడున్న యువకుల్లో 15 సంవత్సరాలు ఉంటే ఎక్కువ మద్యపానాలు, బయట తిరుగుడు కానీ షికా కానీ ఇలాంటివి మాత్రం చేస్తున్నారు. అంటే శివాజీ యొక్క జీవిత చరిత్రను చదివితే ఖచ్చితంగా స్ఫూర్తిగా ఉంటారు. అంటే యువకుల్లో మీకు కావాల్సింది ఏంటంటే శివాజీ యొక్క స్ఫూర్తిని అందరికీ అందించాలి. మనకు మహానీయుడు ఎంతో మంది ఉన్నారు, వారి యొక్క స్ఫూర్తిని పొందాలి. అదేవిధంగా మనకు శివాజీ సంబంధించిన చరిత్రలు మనకు ఎన్నో ఉన్నాయి. వారి స్టోరీలు అనేది వింటుంటే ఒక్కొక్కరి సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క స్టోరీని తెలుసుకోండి. తర్వాత మన గ్రామంలో అసలు శివాజీ యొక్క స్ఫూర్తితో మనం ఏం చేయాలి, అయితే యువత అనేది శివాజీని ఎందుకు స్ఫూర్తి తీసుకోవాలి అనేది ముఖ్యమైన అంశం. అదొకటి ఆలోచించవలసిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా మరి మనకు ఈ యొక్క శివాజీ స్ఫూర్తితోని, వివేకానంద స్ఫూర్తితోని, అనేక మంది స్ఫూర్తితోని 1925 సంవత్సరంలో మనకు ఆర్ఎస్ఎస్ అనేది డాక్టర్ కేశవ బలరాం హెగ్డేవర్ గారు మరి ఆర్ఎస్ఎస్ 5 మంది సభ్యులతోనే మన అప్పుడు ఏర్పాటు చేసి అక్కడ శాఖను ఏర్పాటు చేసి ఈరోజు ప్రపంచ దేశాల్లో దాదాపు 80 దేశాల్లో మన ఆర్ఎస్ఎస్ అనేది అక్కడ శాఖల రూపంలో పనిచేసి హిందూ సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం ముందుకెళ్తుంది. ఈ సంవత్సరం మరి ఆర్ఎస్ఎస్ అనేది 100 సంవత్సరాల శతాబ్ది జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మీరు గ్రామంలో శివాజీ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషకరం. భవిష్యత్తులో మన సనాతన ధర్మాన్ని ఎక్కడన్నా మన గ్రామంలో కానీ ఎక్కడున్నా కానీ ఒక హిందూ సనాతన ధర్మాన్ని అంచెలంచెలుగా ముందు తీసుకోవడం కోసం, అదేవిధంగా శాఖలు నడిపించడం కోసం మీరు అందరూ సహకరించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడున్న యువకులు ముఖ్యంగా ఏంటంటే మనకు కావాల్సినది శక్తి కావాలి. శక్తి రావాలంటే ఏం చేయాలి? వ్యాయామం కూడా చేయాలి. అదేవిధంగా మన గ్రామంలో ఒక హనుమాన్ వ్యాయామశాలను ఏర్పాటు చేసుకుంటే మనం అందరం ఒక యువకులు ఒక దగ్గర కలిస్తే అదొక శక్తి అనేది ఏర్పడుతుంది. అలా మనకు కావడం లేదు. ఒక పండుగల విషయంలో కావచ్చు, తర్వాత అనేక కార్యక్రమాల్లో కావాలంటే మనకు వ్యాయామశాల అనేది ఒకటి ఏర్పాటు కావాలి. అట్లా మీరు ఈ గ్రామంలో ఒక హనుమాన్ వ్యాయామశాల ఇట్లా ఏర్పాటు చేసుకొని దాని కేంద్రంగా మనము ఒక శక్తిని చేసుకుంటే మనకు మన అన్ని మతస్థులు వచ్చినా కానీ మనం ఎదుర్కోవడానికి శక్తి ఉంటుంది. ఖచ్చితంగా అది ఒక ప్రయత్నం చేస్తారని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా శివాజీ యొక్క స్ఫూర్తితో మీరు భవిష్యత్తులో ఇట్లా మనకు శివాజీ విగ్రహానికి ఇట్లా మన గ్రామంలో ఏర్పాటు చేసుకుని 100% మన నుంచి సహకారం అందుతుంది. భవిష్యత్తులో యొక్క స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడున్న సమాజంలో ముఖ్యంగా ఏంటి అంటే మనకు బ్రిటిష్ వారు వచ్చిపోయిన 1600 సంవత్సరాల నుంచి బ్రిటిష్ వారు వచ్చినా కూడా ఇప్పటికి వారి యొక్క వ్యవస్థలు మనకు ఆచార కట్టుబాట్లు వారికి సంబంధించిన సంప్రదాయాలు మనం పాటిస్తున్నాం. అందులో ముఖ్యమైనది ఒకటి ఏంటంటే మీరు ఈ మధ్య కాలంలో చూడొచ్చు, ఆదివారం యొక్క విశిష్టత ఏంటంటే మనకు ప్రతి రోజులో ఒక రోజు సంబంధించి మనకు ప్రత్యేక దినం ఉంటుంది. కానీ ఆదివారం అనేది మనకు ప్రత్యేకమైన హిందువులకు రోజు. ఆ రోజును ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు మన ఈ హిందూ సనాతన ధర్మంలో ఏ విధైతే హిందూ సనాతనాన్ని చెడగొట్టడం కోసం, విచ్ఛిన్నం చేయడం కోసం ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఎన్ని విధాలుగా ఎత్తికేసినా కానీ మన పండుగలు సంప్రదాయాల్లో ఈ యొక్క హిందూ సనాతన ధర్మాన్ని మనకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? ఈ యొక్క మూలాన్ని వెతికి ఈ మూలాన్ని దెబ్బతీసడం వల్ల హిందూ సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తారని చెప్పేసి ఈ ఆదివారం యొక్క విశిష్టతను మనకు ఏం చేశారంటే అప్పట్లో బ్రిటిష్ వారికి సంబంధించిన కంపెనీలు ఉండడం కారణంగా మన హిందువులు అక్కడ పనిచేయడం కారణంగా వాళ్ళకి ఆదివారం రోజు ఏం చేశారంటే మత్తు పన్నాలకు సంబంధించిన మాంసాహారాలు తినబెట్టి ఈరోజు మీకు సెలవు ప్రకటిస్తున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి మీరు మత్తు పన్న తాగాలి, తినాలి, ఈ ఆదివారాన్ని రోజు మీకు
సెలవు ప్రకటిస్తున్నాం అని చెప్పేసి మనకు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి యొక్క ఆచారంని ఇప్పటికీ మనం కొనసాగుతున్నాం. కావాలంటే మీరు చూడండి. ఇంకొక దీనికి ఇది అబద్ధం అయితే వాస్తవంగా నేను చెప్పింది వాస్తవం కాదు అని అనుకుంటే మీరు అమ్మవారు వచ్చినటువంటి శక్తివంతమైన అమ్మవారు వచ్చినటువంటి మల్లన్న భక్తులు కావచ్చు అలాంటి వాళ్ళని అడిగండి. వారు ఆరువారం మాంసాహారం తినరు. ఎందుకోసం అంటే ఒక శక్తి ఉపాసన అనేది మనకు సూర్య భగవానుడు ప్రత్యక్షంగా ఆ ఆదివారం రోజు ప్రత్యేక కాంతిని అనేది అందిస్తాడు. అంటే ఆదివారానికి అంత విశేషం ఉంది. ఆదివారం యొక్క దినం ఏంటంటే సూర్యభగవాన్ యొక్క ప్రత్యేక కాంతి, ఆ యొక్క శక్తి అనేది ఆదివారం రోజు మనకు వస్తుంది. దయచేసి మీరు మన గ్రామంలో కావచ్చు యువత కావచ్చు మీరు ఒకసారి అలవాటు చేసుకొని చూడండి. ఒక దీక్షగా పట్టుకోండి. ఒక ఆదివారం రోజు మత్స్యపానం కానీ మాంసాహారం పనిచేసిన తర్వాత మీ యొక్క శక్తి ఏ విధంగా ఉంటుంది, మనం భవిష్యత్తు ఏ విధంగా వెళ్తాం అనేది చూడండి. ఇప్పుడు ఈ ఆదివారాన్ని ఏవైతే ఆచారంలో పెట్టారో ఆచారం పెట్టిన కొంచెం మన హిందువులలో చాలామంది ధనపరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు అనేక విషయాలు ఇంకా కుటుంబ సమస్య చికాకులు కావచ్చు ఇవన్నీ రావడం జరుగుతుంది. ఆ రోజు తినడం వల్ల మనకు ఒక ప్రత్యేకమైనటువంటి మనకి ఏమంటారు వ్యవస్థను దెబ్బతీస్తుంది. మన హిందూ సనాతన ధర్మాన్ని ఉమ్మడి కుటుంబాన్ని దెబ్బతీయడం సమాజంలో విచ్ఛిన్నం కావడం ఇవన్నీ జరుగుతున్నది. కాబట్టి మీరు ఆలోచించడం చేసిన తర్వాత మన గ్రామంలో ఉన్న యువతకి ఇట్లా ప్రయత్నం చేసి చేస్తారని కోరుతున్నాం. అదేవిధంగా మనకు మన ఆర్ఎస్ఎస్ ఈ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఒక 5 సూత్రాలను మనకు చెప్పింది. అది ఏంటిదంటే మొదటిగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. మనకు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మనకు ఉండేది. ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది విచ్ఛిన్నం చేసిపోయారు సంబంధించిన అక్కడ ఉన్న కొంతమంది అప్పుడున్న బ్రిటిష్ వాళ్ళు. దాన్ని మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థను మనము మళ్ళీ ఒకసారి కలిసి భోజనం చేయడం అంటే మనకు మన వంశపరంగా ఉన్నటువంటి తాత ముత్తాతలు ఎవరైతే ఇంతమంది ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళందరినీ మన పండుగలకు అందరం కలిసి భోజనం చేసి ఉమ్మడి కుటుంబ వ్యవస్థను తీసుకురావడం. రెండోది మనకు మన సమాజంలో జరుగుతున్నటువంటి ఎక్కువ ప్రకృతిపరమైనటువంటి వారికి దెబ్బతీయడం అంటే చెట్లను నరకడం చూస్తున్నారు, చెట్లు పెంచడం. అదేవిధంగా ప్లాస్టిక్ అనేది మనకు మన భారతదేశం విపరీతంగా పెరుగుతున్నది. ఈ ప్లాస్టిక్ని కొద్దిగా తగ్గించడం, సాధ్యమైనంత వరకు స్టీల్ ప్లేట్లు అలాంటి అవి వాడడం. అదేవిధంగా మనకు ఈ యొక్క ఉమ్మడి సామాజిక సమరస్థాన్ని ఉంటుంది. సామాజిక సమరస్థ అంటే మన భగవద్గీత రామాయణం కానీ ప్రతి మన హిందూ ఇంట్లో ఉండి వాళ్ళ పిల్లలకు నేర్పించడం, దానికి సంబంధించినటువంటి సామాజికంగా మనకు అందరికీ తెలపడం. తర్వాత పౌర సేవ అంటే గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఆజ్ఞలు ఇస్తుందో ఎగ్జాంపుల్ మనకు రోడ్డుకి వైపులకు సంబంధించి ఎడమచైకి వేయాలి, ఎడమచైకి వెళ్ళాలి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన చట్టం ప్రకారం అన్ని ఆజ్ఞలు పాటించడం. తర్వాత మన స్వదేశీ వస్తువులు వాడడం. స్వదేశీ వస్తువులు అంటే మన భారతదేశంలో తయారు చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులు మనం ఉపయోగించుకోవడం. ఈ విధంగా మనకు ఆరోగ్య సంబంధించిన 5 సూత్రాలతో పంట పరివర్తన పేరుతో మనకు ఈ సంవత్సరం శుభాకాంక్షలు వెలువెట్టింది. ఈ దీనికి మనము మన గ్రామంలో మనం కూడా పాటిస్తూ మన గ్రామంలో మరి హిందూ సనాతన ధర్మం ఛత్రపతి శివాజీ యొక్క స్ఫూర్తితో మరింత ముందుకెళ్ళాలి. అదేవిధంగా మనకు ముఖ్యంగా ఏంటంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే శివాజీ యొక్క స్ఫూర్తిని చరిత్ర అందరికీ తెలుసు, కానీ వారి యొక్క నడవజారిలో మనం నడుస్తలేము. ఎందుకంటే ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని ఆయన యొక్క నడవికలో వెళ్ళినప్పుడు అయితేనే మన యొక్క విజయాన్ని సాధిస్తాం. కాబట్టి ఆయన 50 ఏళ్ల జీవితంలో మనం ఉన్నటువంటి జీవితంలో ఏ విధంగా ఆయన యొక్క స్ఫూర్తిని పొందుతున్నాం అనేది యువకుల ముఖ్యంగా ఆలోచన చేయాలి. ఈ యొక్క గ్రామంలో మరి శివాజీ యొక్క జయంతి జరుపుకోవడం చాలా సంతోషం. ఈ విధంగా మన నర్సాపురం గ్రామంలో మరింత కార్యక్రమాలు జరగాలి. హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన రక్షించబడాలి. పరాయి మతం సంబంధించిన మనం గౌరవిస్తాం. ఈ శివాజీలో ఒక సంఘటన చూడొచ్చు మీరు. మనకు ఎవరైతే శివాజీ సంబంధించిన సైనికుల్లో ఒక పరాయి సంబంధించినటువంటి ఇస్లాం సంబంధించిన మహిళ కనబడిన తర్వాత ఆ సైనికులు శివాజీ దగ్గర తీసుకొచ్చిన తర్వాత మామూలుగా బయటి రాజులు అయితే ఏ విధంగా చేస్తారో మీకు తెలుసు. కానీ మన యొక్క శివాజీ అనేది మహిళల పట్ల ఏ విధంగా గౌరవం ఉంటున్నదంటే తనకు మమ్మల్ని క్షమించండి, మేము తప్పేసిన మీ యొక్క రాజ సంస్కారం చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ రాజ్యానికి పంపిస్తాడు. అంతిమ సంస్కారం అనేక కానుకలు ఇచ్చి అంటే శివాజీ యొక్క స్ఫూర్తి ఏ విధంగా మనకు యువకు ఉండాలనేది మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఆ విధంగా మనం ఉన్నట్లయితే మన యొక్క శివాజీని స్ఫూర్తితో మన గ్రామాన్ని మన యొక్క యువకులను చైతన్యం దొరుకుతుంది. అదేవిధంగా ఇప్పుడున్న యువకుల్లో ముఖ్యంగా ఉపాధి అవకాశాలకు సంబంధించిన కావచ్చు మన భగవద్గీత రామాయణం చదివితే మీకు ఏ ఉపాధి ఏ సంబంధించిన అంశాలు వాటి మీరు కూడా భగవద్గీత రామాయణాన్ని ప్రచారం చేసి వాటి గ్రంథాలను చదివి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఉన్న యువకులు ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయాలు అనేక విషయాలు తెలుస్తాయి. కాబట్టి మీరందరూ యొక్క విషయాల్ని మరి గ్రామంలో మా యొక్క నర్సాపురం గ్రామంలో మరింత ముందు తీసుకుపోయి ఈ యొక్క సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం అందరూ ముందుంటారని కోరుతూ జై భవానీ, జై భవానీ. ఇటు అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్.